నేనేమంటున్నా అంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఏందో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం. ఒకటి మరి నేను చూస్తున్నా, రోజు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్లు చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, ఓవర్ యాక్షన్. మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత? కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంది? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేది ఏంది, పోయేది ఏంది? నేనేమంటున్నంటే నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసినా, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసినా, నీ పొలిటికల్ పరిస్థితానికి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వెందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి చెప్తుంది. ఎందుకు అవసరం లేదు నీకు అట్లా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకుంటే అర్థం ఉంది. అందుకే అన్న, దయ్యాలు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడు, దయ్యాలు వచ్చి దయ్యం ఎవరో మీరే డిసైడ్ చేసుకొని, దేవుళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మినిస్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మా పాత్ర ధర్మం పాత్ర, దేవుని పాత్ర. దేవుడు అంటే ఎవరు? ధర్మం పాత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఎందుకు అనవసరంగా గెలుపుతావు, తిట్టిపించుకుంటావు, ఆడామేవు? పెద్ద పెద్ద మాటలు నీకు అవసరమా? ఏం అవసరము? ఇప్పుడు నువ్వు ఆడామే అయిపోయినావు. తిడితేనేమో తిట్టినంటారు, తిడితే ఏడుస్తావు. మళ్ళా ఆడోళ్ళని ఏమైనా అన్నామంటే ఆడోళ్ళని అన్నారంటారు. మళ్ళా నువ్వు ఆడామ తీరే ఉండు. నీకెందుకు ఈ మొగల పంచాయతీ? ఎందుకు వస్తున్నావు ఇలా? అప్పుడు బతుకమ్మలు ఆడుకుంటూ కదా, బతుకమ్మలు ఆడుకుంటావు. అట్లా ఎందుకు నీకు ఇదంతా? ఏదో మీ నాయన పుణ్యమని నువ్వు లీడర్ అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, అట్లా ఉండు. అట్లా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మా వాళ్ళు స్పోక్స్ పర్సన్లు, మా లీడర్ల కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అదేమని అన్నారు అనుకో, నోరు జారీరు అనుకో, మళ్ళీ నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మీ అయ్యా సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు మీ బీసీలు అధికారాలే. ఏం డ్రామాలు రా నాయన, డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. ఏమని
కాబట్టి